రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. హరి ఓం. వారం కార్యక్రమంలో ప్రతి ఏకాదశికి జరుపుకుంటున్నటువంటి నామరామాయణ సత్సంగానికి మీ అందరికీ స్వాగతం. నామరామాయణంలో 12వ నామం శ్రీమద్ అహల్యోద్ధారక రామ. 13వ నామం గౌతమ ముని సంపూజిత రామ. అలాగే 14వ నామం సురముని వరగణ సంస్థుత రామ. ఈ 3 నామాల సమ్యక్ రూపంలో దర్శించిన పిమ్మట అహల్య శాప నివారణము అన్న ఈ సుప్రసిద్ధ ఘట్టం ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైన పాఠం ఒకటి ఉన్నది. ఆ పాఠమును మనం ఎల్లప్పుడూ స్మరించదముగాక. ఆ పాఠం ఏమిటి అన్నప్పుడు, ఆధ్యాత్మిక సాధన కూడా అన్ని ప్రయత్నాలలాగానే కొన్ని అంతరాయాలతో కూడుకుని ఉంటుంది. మిగతా పనుల్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇందులో కూడా అలాంటి ఇబ్బందులు వస్తాయి. అంతేకాకుండా లౌకిక ప్రయత్నమును ఆధ్యాత్మిక ప్రయత్నమును పోల్చి చెప్పవలసి వస్తే ఆధ్యాత్మిక ప్రయత్నం అన్నది అంత సులభమైనది కాదు. ఆధ్యాత్మిక ప్రయత్నం అంత సులువేమి కాదు. ఎందుకంటే ఏదో నాకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, ఎప్పటి నుంచో నేను టీవీలో అందరి ప్రవచనాలు వింటూ ఉంటాను, ప్రత్యేకించి ఈ కండువా బ్యాచ్ ప్రవచనాలన్నీ కూడా వింటూ ఉంటాను. అలా ఉంటుందండి. ఏదో పూర్వజన్మ సుకృతం అనండి, ఏమైనా అనండి, చిన్నతనంలో నుంచే కొంతమందిలో ఈ అందరి ప్రవచనాలు విని వాటిని యూట్యూబ్ వాటిల్లో వచ్చినవన్నీ కూడా మిగతా వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉంటారు. అంత మాత్రం చేత అదేదో ఆధ్యాత్మికత అనిపించుకోదు. ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆధ్యాత్మిక ప్రయాణము, ఆధ్యాత్మిక సాధన అన్నవి సులువేమీ కాదు. లౌకిక ప్రయత్నాలు సులువేమో కానీ ప్రారంభ దశలో ఇది మాత్రం సులభం కాదు. రెండవది, అన్ని ప్రయత్నాల్లో అవరోధం ఉన్నట్టే ఆధ్యాత్మిక సాధనలో కూడా అవరోధం ఉండి తీరుతుంది. అయితే ఒక చిన్న ప్రశ్న, లౌకిక ప్రయత్నం సులువు అని అంటున్నారు, మరి ఆధ్యాత్మిక ప్రయత్నం ఎందుకు సులువు కాదు? ఎందుకంటే లౌకిక ప్రయత్నంలో రెండో వాడు ఉంటాడు, అవునా కాదా? లౌకిక ప్రయత్నంలో రెండవ పరిస్థితి అన్నది ఉంటుంది. లౌకిక ప్రయత్నంలో ప్రారబ్ధం అన్నది కూడా ఇంకొకటి ఉంటుంది. నేను ఎంత ప్రయత్నం చేసినా అది నా లలాట లిఖితం కాకపోతే అది నాకు లభించదు. నా ప్రయత్నంలో రెండో వాడు ఉన్నప్పుడు వాడి సహకారం నాకు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి లౌకికము ఏమీ సుసాధ్యం కాదు. కానీ ఆధ్యాత్మికత ఏమున్నదండి? ఒక మూల కళ్ళు మూసుకుని కూర్చోవడమే కదా అంటే అలా కాదు. ఆధ్యాత్మిక ప్రయత్నంలో మన యొక్క నిమ్న ప్రవృత్తితో మనం యుద్ధం చేయాల్సి ఉంటుంది. బాహ్య ప్రయత్నంలో అంటే ఎదురుగా ఉన్నవాడితోటి యుద్ధం ఉంటుంది. యుద్ధం అంటే కొట్టుకోవడం కాదు, వాడిని సముదాయించాలి, వాడిని ఒప్పించాలి. అయితే ఇతరులను ఒప్పించడం సులువు,
మనలను మనం ఒప్పించడం చాలా కష్టం. కావాలంటే ఒకసారి ఆలోచించండి. ఇతరులను ఒప్పించడం తేలిక. దాంట్లో మీకు కావలసింది సంభాషణ నైపుణ్యం. ఈ హెచ్ఆర్, సేల్స్ వీళ్ళందరూ కూడా బ్రతికేది దాని మీదే కదా. మాట్లాడడం గనక వస్తే తిమ్మిని బమ్మిని చేసి ఏదో రకంగా ఒప్పించవచ్చు. ఆ విధంగా మాట్లాడగలిగితే అది సులువే. వాక్కుకి ఆ శక్తి ఉన్నది. కానీ మిమ్మల్ని మీరు ఒప్పించాలి అంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. ఇది వింటున్న వారి చెప్తున్న నేను కూడా దీనికి ఏమీ అపవాదం కాదు. మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏంటో ఇన్ని సత్సంగాలకు వెళుతున్నాం, ఇన్ని వింటున్నాం, రాముణ్ణి భజిస్తున్నాం, ఉపనిషత్తుల అధ్యయనాన్ని కూడా చేయబోతున్నాం. ఇదంతా కూడా నిజమేనా? ఏదో మోక్షం మోక్షం అంటున్నారు, కానీ అది నిజంగా ఉన్నదా? లేకపోతే మన జీవితం అంతా కూడా వ్యర్థమైపోతోందా? అలాగా మీలో ఎంతమంది కనిపించడం లేదు చెప్పండి. పైకి మీరు అనకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు అనిపించే ఉండాలి. అనవసరంగా ఈ ప్రతి మంగళవారం శుక్రవారం ఏదో టైం వేస్ట్ చేస్తున్నామా, లేదా ప్రతి ఏకాదశి నాడు నామరామాయణం అంటూ ఏదో వింటున్నామా, ఇలాగ మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నామా? ఏదో మిగతా వాళ్ళు ఏదో సప్తాహం మహా అయితే 15 రోజులు చెప్తే ఈయనేంటి ఏది చెప్పినా సరే నెలల తడబడి చెప్తూనే ఉంటారు. మళ్ళీ భగవద్గీత అంటూ మొదలుపెట్టారు. ఇది ఇంకా ఎన్ని నెలలు పడుతుందో ఏమిటో. కాబట్టి అలాంటి సందేహాలు రావడానికి అవకాశం ఉండనే ఉన్నది. ఏదో మోక్షం అంటున్నారు, కానీ మోక్షం అన్నది ఉండొచ్చేమో, కానీ దానికి ఉపనిషత్తు విచారణ కాదేమో, భగవద్గీత అధ్యయనం ఇది కాదేమో, హరే కృష్ణ 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 హరే హరే అంటే వస్తుందేమో, ఈయన తప్పు చెప్తున్నాడేమో అని కొన్ని సంవత్సరాలు విన్న తర్వాత మనలాంటి వాళ్ళకే ఇలాంటి సందేహం వస్తే ఒకసారి ఆలోచించండి. అంటే మనలను మనం ఒప్పించడం ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. ఎదుట వారిని ఒప్పించడం చాలా సులువు. ఎందుకంటే మన యొక్క నిమ్న ప్రకృతిని జయించడం అంత సులువేమీ కాదు. ఒక విషయాన్ని చూడగానే ఇలాగ ప్రతిస్పందించాలి అని ఉంటుంది, కానీ దాన్ని గెలవాలి అంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే మనలో అన్ని రకాలైనటువంటి ప్రతిస్పందనలు ఉంటాయి. మనం ఒక కుక్కలాగా ప్రతిస్పందించవచ్చు, పందిలాగా ప్రతిస్పందించవచ్చు, కానీ దానికి విరుద్ధంగా ఒక మనిషిలాగా స్పందించడం అంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఆధ్యాత్మిక సాధన అన్నప్పుడు ఆ నేను అనే సాధారణ వ్యవహారం ఏదైతే ఉందో దాంతో వ్యవహరించడమే కదా ఆధ్యాత్మిక సాధన అంతా కూడా. కాబట్టి ఇంతవరకు నేను అన్నది దానికి ప్రకృతి ఒకటి తయారు చేసి పెట్టింది. ఆ ప్రకృతి చేసినటువంటి నేను కాదు, ఆ ప్రకృతికి అధిష్టానమైనటువంటి నేను ఆ ప్రకృతి సహితం ఎవరి మీద ఆధారపడి ఉన్నాదో ఆ నేను అలాగా నన్ను నేను ఒప్పించాలి. అంటే నా యొక్క నిమ్న ప్రకృతితో యుద్ధం చేయాలి. రెండవది, అలాంటి ప్రయత్నంలో మనం మాటికి వ్యవహరించవలసినది మన మనస్సుతోటి. కానీ గమ్మత్తు ఏమిటి అంటే ఈ మనస్సు సార్థకమైన వాటిని దేన్ని చెప్పినా కూడా అది వినదు. కానీ వ్యర్థ విషయాల్లో ఎంత ఆసక్తి చూపిస్తుంది అంటే ఆ ఆసక్తిలో 10వ వంతు కూడా ఇక్కడ పెట్టమంటే వినదు. భగవద్గీత విందాము అంటే నిద్రొస్తుంది, కానీ అదే చెత్త సినిమాకి వెళ్ళినా సరే నిద్ర రాదు. ఇక్కడ చెప్పే విషయాలు అర్థం కానట్టు ఏమీ ఉండవండి, సులభంగానే ఉంటాయి. కానీ ఏమోనండి నాకు అసలు అర్థం కాదు అంటూ ఉంటారు కొంతమంది.
ఉపనిషత్తులా బాబోయ్ నాకు అసలు అర్థం కావు. ఎందుకంటే వీడి మనస్సే ముందు ఆ విధంగా అంటూ ఉంటుంది, మనస్సు ఆ విధంగా అంటూ ఉంటుంది. ప్రత్యేకించి భగవంతుడు, ఆధ్యాత్మికత, ధ్యానం అని అన్నారో అసలు వినదు, మొదట్లోనే స్తబ్దంగా తయారవుతుంది. లేదా దాని యొక్క ఆనంద నర్తనం చూపిస్తుంది. దాని ఆనంద నర్తనం చూపిస్తే మీ ఆధ్యాత్మికత అక్కడ పనిచేయదు. మనస్సు ఎలాంటిది అంటే పెద్దలు ఒక చక్కటి పోలిక చేశారు. మర్కటస్య సురాపానం. ఒక కోతి ఉన్నది. కోతి ఎప్పుడైనా స్థిమితంగా ఉంటుందా చెప్పండి? ఆ కోతికి ఎవడో కళ్ళు దాగించాడు. మర్కటస్య సురాపానం అంటే దానికి కైపెక్కింది. ఇప్పుడు ఆ కోతి చేష్టను ఒకసారి ఊహించండి. అంతేనా అంటే ఇంకొకటి ఉన్నది, తత్పశ్చాత్ వృశ్చిక దంశనం. ఆ తర్వాత దానిని తేలు కుట్టిందిట. అంతేనా అంటే అంతేకాదు, ఇంకొకటి కూడా ఉంది. ఆ తర్వాత భూతావేశం. ఆ తర్వాత దానికి దెయ్యం పట్టిందిట. అసలే కోతి కళ్ళు తాగింది, పైపెచ్చు దాన్ని తేలు కుట్టింది. అంతేకాకుండా దానికి దెయ్యం కూడా పట్టింది. ఆ కోతి ఎలాంటిదో దానికి 100 రెట్లు ఎక్కువ నాటకం ఈ మనస్సు ఆడుతుంది. కాబట్టి అలాంటి మనస్సుతోటి సాధన చెయ్యి అంటే అంత సులువైనటువంటి విషయం కాదు. అయితే మీరు అనవచ్చు, రమణ మహర్షి చాలా సులభం అన్నారు కదా అంటే అది ఆయనకి, మనకు కాదు. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? మనం సోఫాలో పడుకుంటే మనకు నిద్ర వస్తుంది, కానీ ఆయన అలా పడుకుని ఆత్మవిచారణ చేస్తూ ఉంటారు. వారికి మనకి ఎక్కడ పోలిక? కాబట్టి ఈ 2 అవరోధాలు ఉన్నాయి. ఒకటి మనలను మనం ఒప్పించుకోవడం అన్నది చాలా కష్టం. రెండవది మనస్సుతో అంత సులభంగా వ్యవహరించలేం. అది మన యొక్క నిమ్న ప్రకృతితో విజయం సాధించడం. ఆ నేర్పు మనకు పూర్తిగా లేదు. కాబట్టి ఈ కారణాల చేత ఆధ్యాత్మిక సాధన నుంచి కిందకి జారుతూ ఉంటాం. తప్పదు. ఆ విధంగా జారుతూ కింద పడతాం, మళ్ళీ లేస్తాం. కానీ కొన్ని సందర్భాలు రావచ్చు, జారిపోతాం, ఇక లేవం. అలాంటి సందర్భాలు రావచ్చు. ఒక్కొక్కసారి పడ్డామా లేచామా అన్నట్టుంటే, ఒక్కొక్కసారి జారిపోయాం అంతే. ఆ సందర్భంలో మన ప్రయత్నం ఏది కూడా పనిచేయదు. ఆ సందర్భంలో ఏకైక ఉపాయం ఈశ్వర కృప. ఆ ఈశ్వర కృప నాకు కలగాలి అంటే ఎలా కలుగుతుంది? మనకి మంజీరా వాటర్ కానీ, కృష్ణానది నీళ్లు కానీ, గోదావరి నీళ్లు కానీ రావాలి అంటే ఎలా వస్తాయి? ఆ నది మొత్తం మన ఇంటికి వస్తుందా? అలా కుదరదు కదా. ఏ నీరు వచ్చినా సరే కొళాయిలోంచే రావాలి. ఆ విధంగా ఈశ్వర కృప మనకి కలగాలి అంటే అది గురుకృప ద్వారానే వస్తుంది. గురుకృప అనేటువంటి కొళాయి పనిచేస్తూ ఉంటే ఈశ్వర కృప అందులోంచి వస్తుంది. అలాంటి పతనం జరిగినప్పుడల్లా సాధకుడు ఎదురు చూడవలసినది, భావించవలసినది తన యొక్క ప్రయత్నాన్ని కాదు, కృపను చూడాలి. అవసరమైతే ఆ కృపను అర్థించాలి కూడా. ఆ విధంగా ఎంతోమంది పతనమై ఉంటారు. అలా పతనమైన వారి యొక్క మాటలు ఏమిటో తెలుసా అండి? ఇవన్నీ ఏం పని చేయవండి, అంతా వ్యర్థం, నా 20 ఏళ్ళు వ్యర్థమైపోయాయి అంటాడు. అయితే ఆ 20 సంవత్సరాలు ఏదో కష్టపడి ఉంటాడు, కాదు అని అనడం లేదు. కానీ అతను తనను తాను ఉద్ధరించుకునే దిశలో ఈశ్వర కృప అవసరం అన్నది మర్చిపోయాడు. దానికై ప్రయత్నం లేదు. ఈశ్వర గురు కృప కోసం ప్రయత్నించలేదు.
అలాగా పతనం చెంది లేవలేకపోయాడు. లేవలేక ఏమంటున్నాడు? ఇదంతా వ్యర్థం అంటున్నాడు. కాబట్టి జీవితం యొక్క ఒకే ఒక్క ప్రయోజనం ఏమిటి అంటే ఖావో పియో చలో, అనవసరంగా మీరు వెళ్ళి సమయాన్ని వ్యర్థం చేసుకోకండి అని అంటాడు. అనవసరంగా ఈ ఉపనిషత్తులు ఇవి అవి అంటూ ఎందుకు వెళుతున్నారు అని అడుగుతాడు కూడా. కారణం ఏమిటి అంటే అది వాడి యొక్క అనుభవం. ఇక్కడ కథలో తత్వతః ఆ సందేశాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు. పతనం ఇక్కడ కూడా జరిగింది. ఎలాంటి పతనం అంటే మళ్ళీ లేవలేనటువంటి పతనం. అలాంటి పతనం సందర్భంగా మనం చేయవలసింది, ఎదురు చూడవలసింది ఈ రెండు కృపల కోసం. ఆఖరికి ఈశ్వర కృప కావాలి. కానీ అది రావాలి అంటే ఊరికే రాదు, దానికి గురుకృప కూడా ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే గురువు మీరు ఉద్ధరింపబడాలి అని అనుకుంటాడో ఈశ్వరుడు అక్కడికి వచ్చి ఉద్ధరిస్తాడు. ఈ కథలో మీరు చూశారు కదా, విశ్వామిత్రుల వారు రామచంద్రుని యొక్క చెయ్యి పట్టుకుని మరి ఆశ్రమంలోకి రమ్మని చెప్పి, పూర్వం ఇక్కడ అహల్య గౌతములు ఉండేవారు, ఇప్పుడు ఆవిడ దుస్థితిలో ఉన్నది, తారయిస్వా నీవు తరింపజేయాలి అని అక్కడ ఎంత గట్టిగా మాట చెప్తారు చూసారా. అక్కడ గురువు పరబ్రహ్మమైనటువంటి రాముణ్ణి ఆదేశిస్తున్నాడు, నువ్వు ఈ విధంగా చెయ్యి, ఆవిడను పవిత్రురాలు గావించు అని చెప్తున్నాడు. ఆ విధంగా మనం అక్కడ శ్లోకాలన్నీ కూడా చూడడం జరిగింది. అవన్నీ కూడా ఏమిటి సూచిస్తున్నాయి అంటే ఆ గురు కృప కారణం చేత ఈశ్వర కృప వస్తుంది. అయితే కొంతమంది గురు కృప గొప్పదా, ఈశ్వర కృప గొప్పదా అని అడుగుతూ ఉంటారు. దానికి సమాధానం ఏమీ లేదు. గోదావరి నది గొప్పదా, కొళాయి గొప్పదా అంటే రెండూ కావాలి. ఏదో గురు కృప ఈశ్వర కృప అని వేరువేరుగా అనిపిస్తాయి, కానీ అవి రెండూ ఒకటే. అటువంటి కృపను పునః పునః మనకు గుర్తు చేసేటువంటి ఘట్టం ఇది. అలాగే ఇక్కడ ఈ సందర్భంలో ఇంకో విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మన హిందూ మతంలో నువ్వు పాపివి అని శాశ్వతంగా ఎక్కడా చెప్పలేదు. శాశ్వతంగా నువ్వు పాపివి అని అనరు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇంకొక మతంలో ఆ విధంగా అంటారు. ఎందుకంటే ఈ క్రైస్తవ మతంలో అంటూ ఉంటారు, ఈ హిందువులు నువ్వు పాపివి, నువ్వు తక్కువ వాడివి అని అంటూ ఉంటారు, అందుకోసం అక్కడ లాభం లేదు, మా దేవుడు పాపులను తన హస్తము చేత అంటూ ఏదో చెప్తూ ఉంటారు. మా మతం ఉన్నదే పాపులను క్షమించడానికి అంటూ ఉంటారు. అలాగే ఉండనివ్వండి, మాకేం సమస్య లేదు. కానీ మీలాంటి వారికి చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే హిందూ మతంలో పాపము చేత కానీ పతనము చేత కానీ ఎవ్వరినీ శాశ్వతంగా నిందించలేదు, శాశ్వతంగా నిరాకరించరు. మన హిందూ ధర్మం యొక్క స్వరూపం అది. ఇక్కడ శాశ్వత నిరాకరణ అన్నది లేదు. వారిని తగ్గించడం అని కాదు, వారికి తగిన ఉపాయం చెప్తారు. అహల్యాదేవి వృత్తాంతం మనం చూసాం. అక్కడ అహల్యాదేవిని గౌతమముని నిజంగా శపించాడా? శాశ్వతంగా నిరాకరించి ఉంటే మళ్ళీ నువ్వు నేను గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తాం అని ఎందుకు చెప్పాడు? అలా అనలేదు కదా. అది శాపం కాదు, దోష పరిహారం. ఆ దోష పరిహారం తపోరూపంగా చెప్పబడింది. ఏ తప్పు జరగకుండా ఆ ప్రక్షాళన నిమిత్తం రాముణ్ణి ధ్యానిస్తూ ఉండు అని చెప్పడం జరిగింది. ఇది నా ప్రకారం ఒక ఆశీర్వాదం. రాముడు అహల్య దగ్గరికి ఉద్ధరించడానికి తనంత తాను నడుచుకుంటూ వచ్చాడు.
అలాగే రాముల వారు వనవాసం ఎక్కడ తిరిగినా సరే ఆయనకి అదేదో శాపం కాదు, మహాత్ములను ఉద్ధరించడానికి వెళ్ళాడు. ఆ విధంగా మన సనాతన ధర్మం ఎవరినీ కూడా శాశ్వతంగా నిరాకరించదు, నిందించదు. సనాతన ధర్మంలోని ఒక ముఖ్యాంశం ఏమిటి అంటే, ఒకడు ఎంత పాపి అయినా సరే వాడికి కూడా భవిష్యత్తు ఉంటుంది. కనుక ఇప్పుడు తన తప్పును తెలుసుకుని ఈశ్వర కృప, గురు కృప అని అన్నాడనుకోండి, వాడి భవిష్యత్తు పూర్తిగా మారుతుంది. అలాగే మీకు నాకు కూడా భవిష్యత్తు ఉన్నది. మనం ఎంత సత్సంగీయులము అని అనుకున్నా చిన్న కష్టం వచ్చినప్పుడు ఈ మార్గంలోంచి వైదొలిగే ప్రమాదం ఉన్నది. అలాంటి స్థితిలో మనలను మనం సంభాళించుకుంటూ ఉండాలి. లేకపోతే ఆధ్యాత్మిక పథం నుండి పూర్తిగా వైదొలిగే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మనం కూడా సంభాళించుకుంటూ ఉండాలి. ప్రయత్నం అంటే ఏమిటండి? అది ఒక థ్రెడ్మిల్ లాంటి వ్యవహారం. థ్రెడ్మిల్ మీద మీరు ఒక చోట ఉండాలి అంటే పరిగెడుతూనే ఉండాలి, లేకపోతే పళ్ళు రాలుతాయి. ఎలాగైతే ఒక థ్రెడ్మిల్ మీద పరిగెడుతున్నప్పుడే స్థిరంగా ఉన్నట్టు ఉంటుందో, ఈ ఆధ్యాత్మిక సాధనలో కూడా స్థిరంగా ఉండడము అంటే ఏదో ఒక మూల కూర్చోవడం కాదు. భజన చేస్తూనే ఉండాలి, భగవంతుణ్ణి స్మరిస్తూనే ఉండు, అధ్యయనాన్ని కూడా కొనసాగిస్తూనే ఉండు అని అర్థం. ఈ విధంగా మన భవిష్యత్తు కూడా ఉంటుంది. ఒక పాపిని ఉద్ధరించేందుకు భవిష్యత్తు ఆస్కారాన్ని ఇస్తోంది. అలాగే ఒక సాధకుడు పతనం అవ్వడానికి కూడా భవిష్యత్తు ఆస్కారాన్ని ఇస్తుంది. ఎవరైతే సక్రమమైనటువంటి మార్గంలో ఉన్నారో వారు సంభాళించుకుంటూ ఉండాలి. అలాగే ఎవరైతే చిన్న చిన్నగా ఈ కామ ప్రభావం అనండి, క్రోధ ప్రభావం అనండి, ఈ అరిషడ్ వర్గాల వల్ల ఏదో జారిపడ్డారే అనుకోండి, అప్పుడు ఏదో నేను పడిపోయాను అని ఏడుస్తూ కూర్చోవడం కాదు. మీరు ఆ గురు కృపను, ఆ ఈశ్వర కృపను కోరుతూ ఉండాలి. ఆ రెండు మళ్ళీ మన జీవితంలోకి వస్తే పునః ఉద్ధరణ జరుగుతుంది. శిలగా పడి ఉన్న వ్యవహారం అంతా కూడా సచేతనం అవుతుంది. శిలగా పడడం అంటే జడంగా పడి ఉండడం, అదంతా కూడా ఇప్పుడు సచేతనం అవుతుంది. వీటన్నింటినీ కూడా ఈ కథలో మనం దర్శించవచ్చు. అపిచే సుదురాచారా భజతే మామనన్యభాక్ సాధురేవ హి మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సహా. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో 30వ శ్లోకం. ఎంత దుష్టుడైనా సరే, దురాచారములలో పడి ఉన్నవాడైనా సరే, ఒకరోజు బుద్ధి తెచ్చుకుని భజతే మామనన్యభక్, రెండవ ఆలోచన లేకుండా నన్నే భజిస్తాడో, నేను బాగుపడేదనుగాక అని భజిస్తాడో, అలాంటి వారు సాధువు అని చెప్పబడతాడు. కారణం సమ్యగ్ వ్యవసితో హి సహా, అతను కేవలం నన్ను భజించడం అన్న సరి అయిన మార్గంలోకి వచ్చాడు. కాబట్టి ఇలాంటి దివ్యాతి దివ్యమైనటువంటి ఘట్టాన్ని మనం గడిచిన 3 ఏకాదశులలో చూడడం జరిగింది. ఇంకా ఒక చిన్న ఘట్టం ఉన్నది, దాన్ని చూసి ఈరోజు విరమిద్దాం. 15వ నామం నావిక ధావిక మృదుపద రామ. నావిక ధావిక మృదుపద రామ. రామచంద్రస్వామి పాదములు అత్యంత కోమలమైనటువంటి పాదాలు. అలాంటి పాదాలు ఇంకొక విశేషణాన్ని పొందుతున్నాయి. ఇక్కడ నావికుడి చేత కడగబడినటువంటి పాదములు. నావిక అంటే పడవ నడిపేవాడు,
ధావిక అంటే కడగబడినటువంటి, ప్రక్షాళనమనర్చబడినటువంటి మృదువైన పాదములు కలిగిన రాముణ్ణి నేను భజిస్తున్నాను. ఈ 15వ నామం వివరించేటువంటి ఘట్టం వాల్మీకి రామాయణంలో లేదు. అహల్యోద్ధారణ అయిన తర్వాత కథ ముందుకు సాగుతుంది, కానీ ఈ ఘట్టం మాత్రం లేదు. కానీ అధ్యాత్మ రామాయణంలో ఈ ఘట్టం తెలియబడుతోంది. అలాగే తులసీదాసకృతమైనటువంటి రామచరిత మానసంలో కూడా ఇలాంటి ఘట్టమే వస్తుంది, కానీ ఈ సందర్భంలో కాదు. రామచంద్ర స్వామి వనవాసం వెళుతున్నప్పుడు గంగా నదిని దాటవలసి వచ్చిన సందర్భంలో గుహుడితో కలిసి గంగా నది దాటినప్పుడు ఆ సందర్భంలో అక్కడ చెప్పడం జరిగింది. అది ఈ ఆధ్యాత్మ రామాయణంలో చెప్పిన కథ కూడా అక్కడే వస్తుంది. దాన్ని రామచరితమానసులో చెప్తారు. అక్కడ విస్తారమైనటువంటి ప్రసంగంగానే చెప్తారు. కేవట ప్రసంగం అని అంటారు. అక్కడ చాలా పెద్ద ఉపదేశమే ఉంటుంది. మనం ఇప్పుడు ఆధ్యాత్మిక రామాయణంలో బాలకాండ 6వ సర్గలోని ఆ వాక్యాలను మనం చూస్తాం. శ్రీ మహదేవోవాచ అంటే శివుడు, మహదేవుడు అంటే శివుడు పార్వతితో చెప్తున్నాడు. ఆధ్యాత్మిక రామాయణం అంతా కూడా శివుడు పార్వతికి ఉపదేశిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, శ్రీ మహదేవ ఉవాచ విశ్వామిత్రోత్తథం ప్రాహ రాఘవం సహ లక్ష్మణం గచ్ఛామౌ వత్సమిథిలాం జనకేనాభిపాలితాం. విశ్వామిత్రుల వారు రాఘవుడితో ఈ విధంగా అంటున్నారు. లక్ష్మణ సహితుడైనటువంటి రామచంద్రునితో ఈ విధంగా అంటున్నారు. రామచంద్ర, ఈ ఆశ్రమం నుంచి మనం బయలుదేరి మిథిలా నగరానికి వెళదాం. జనక మహారాజు చేత పరిపాలించబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం అది. అక్కడికి వెళ్ళి కొంతకాలం ఉందాం. దృష్ట్వా క్రతువరం పశ్చాదయోధ్యాం గంతుమర్హసి ఇత్యుక్త్వా ప్రయయౌ గంగాముత్తృత్తం సహ రాఘవ తస్మిన్ కాలే నావికేన నిషిద్ధో రఘునందనః. రామచంద్ర, జనకుడు ఒక యాగాన్ని తలపెట్టాడు. మనం వెళ్ళి ఆ యాగాన్ని దర్శించి కొంతకాలం ఉండి అక్కడి నుంచి అయోధ్యకు వెళదాం. ఇక్కడ విశ్వామిత్రుల వారు సీతాదేవి కబురేమీ చెప్పడం లేదు. విశ్వామిత్రుల వారికి మనసులో ఉన్నది, కానీ ఇంకా రాముడికి అదేమీ చెప్పలేదు. గంగా నదిని దాటడానికై ముగ్గురు కలిసి వెళ్ళారు. ఇక్కడ దాకా కథ బాగానే ఉంది. అప్పుడు నది దాటడానికి ఆ నావికుణ్ణి పిలిచారు. మేము మిథిలా నగరానికి వెళ్ళాలి, కాబట్టి ఈ గంగని దాటించు అంటే వాడన్నాడు, అవశ్యం, తప్పకుండా దాటిస్తాను స్వామి. విశ్వామిత్ర మహాముని, మీరు రావచ్చు, రండి అని వాడు వేసుకున్నటువంటి ఉత్తరీయంతో ఆ కూర్చునే ప్రదేశాన్ని తుడిచాడు. రండి స్వామి, కూర్చోండి అన్నాడు. అలాగే లక్ష్మణ స్వామిని కూడా, మీరు కూడా రండి. మరి రామచంద్రుడు కూడా బయలుదేరుతూ ఉంటే మీరు రావడానికి వీల్లేదు అని అన్నాడు. తస్మిన్ కాలే నావికేన నిషిద్ధో రఘునందనః. మిగతా వారందరినీ తీసుకుని వెళతాను, కానీ ఇదిగో వీరిని మాత్రం తీసుకువెళ్ళను. ఇది నా యొక్క షరతండి, మీరు అన్యథా భావించకండి. మరి ఈయన్ని మాత్రమే ఎందుకు తీసుకువెళ్ళనంటున్నావు? ఏమన్నా పిచ్చి వేషాలు వేస్తున్నావురా? రాముడంటే ఎవరనుకున్నావు? ధర్మాత్ముడు, ఎంత మంచివాడు. అలాంటి అతన్ని వద్దంటావేమిటి? రాముడు మంచి బాలుడు, మిగతా వాళ్ళంటే ఏదో చెక్కల్ని అటు ఇటు చేస్తారేమో, ఇతను అలా ఏమీ చేయడు. అంత మర్యాదస్తుడికి నిషేధం ఏమిటి అన్నప్పుడు నావిక ఉవాచ,
క్షాళయామి తవ పాద పంకజం నాదదారుద్రదోష కిమంతరం మానుషీకరణ చూర్ణమస్తి తే పాదయోరితి కథా ప్రతీయసే. రామచంద్ర, నువ్వేమీ అనుకోకు. మహాత్ములు నిన్ను పడవలో తీసుకువెళ్ళాలి అని అంటున్నారు. నిన్ను పడవలో తీసుకువెళ్ళాలి అంటే నా తరఫు నుంచి ఒక షరతు. తవ పాద పంకజం క్షాళయామి. క్షాళయామి అంటే ప్రక్షాళయామి. మొదట నీ పాద పద్మాలను నేను గట్టిగా కడుగుతాను, ఆ తర్వాతే నిన్ను పడవలోకి అనుమతిస్తాను. ఎందుకయ్యా ఉన్నట్టుండి అలాంటి ఆలోచన అంటే, ఏం పని చెప్పమంటావు స్వామి? వశీకరణం చూర్ణం అస్తి తే పాదయో. నీ పాదాలలో ఏదో చూర్ణం ఉన్నదిట. అది దేనికి తగిలితే అది మనిషి అయిపోతుందిట. అలాంటి కథ ప్రతీయసి. ఆ కథని జనం చెప్పుకుంటున్నారు. ఆ కథ నా దాకా కూడా వచ్చింది. నీ పాదధూళి తాకి ఒక రాయి స్త్రీ అయింది. నీకు తెలియందేమీ కాదు రామా. ఈ పడవంతా కూడా చెక్కలు దారు నిర్మితం. రాయికి చెక్కకి పెద్ద తేడా ఏమున్నది? కఠినమైనటువంటి శిలయే స్త్రీగా మారిపోయింది. ఇంత మెత్తటి చెక్క ఇది కూడా స్త్రీగా మారదు అన్న గ్యారంటీ ఏమున్నది? కఠినమైనటువంటి శిలయే మారినప్పుడు ఇంత మృదువైనటువంటి చెక్క మాత్రం మారకుండా ఉంటుందా? అలా గనక జరిగితే ఇంకేమైనా ఉన్నదా? పాదాంబుజం తే విమలం హి కృత్వా పశ్చాంతరం తీరమహం నయామి నోచేత్తరీ నద్యువతీమలేనా స్వాచ్ఛాద్విభో విద్ధి కుటుంబహాని. నేను నీ పాదాలను కడగకుండా పడవలోకి ఎక్కించుకుంటే నీ పాదాలకు అంటినటువంటి ధూళి నా పడవ మీద పడి ఈ పడవలోని చెక్క ముక్కలన్నీ కూడా ఆడవారిగా తయారైపోతే అప్పుడు నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి? అదొక గొడవైతే ఈ పడవ కూడా పోతుంది. అది కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎలా పోషించాలి? అది నా వల్ల అయ్యేటువంటి పని కాదు. కాబట్టి నీ కాళ్ళు శుభ్రంగా కడిగి దానికి ఏ ధూళి లేదు అని నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు నేను పశ్చాత్తరం తీరమహం నయామి, అప్పుడు అవతల తీరానికి నిన్ను తీసుకువెళతాను. ఇత్యుక్త్వా క్షాళితౌ పాదౌ పరం తీరతతో గతా కౌశికో రఘునాథేన సహితో మిథిలాం యయౌ. ఈ విధంగా పలికినటువంటి చమత్కారి అయినటువంటి నావికుడు స్వామి యొక్క దివ్య పాదములను చక్కగా ప్రక్షాళన చేసి వారిని అవతల తీరానికి తీసుకువెళ్ళాడు. ఆ విధంగా విశ్వామిత్రుల వారు, రామచంద్రస్వామి, లక్ష్మణస్వామి మిథిలా నగరానికి చేరుకున్నారు. ఇది ఇక్కడ భావం. తదనంతర నామాలను ఆశ్రయిస్తూ రామాయణ దివ్యోపదేశములను మళ్ళీ ఏకాదశి నాడు కల్పించినప్పుడు మరొక నామంతో దర్శించదముగాక అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.